రైట్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం. ఆల్రెడీ దీని ముందు వీడియో ఉందండి. ఇన్ఫిక్స్ టు ఐ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ రూల్స్ మీకు చెప్పాను. సో ఫస్ట్ ఆ రూల్స్ వీడియో ఐ విల్ గివ్ యూ పాపప్ హియర్. సో మీరు ఏం చేస్తారంటే అది చదివి విన్న తర్వాత దెన్ యూ కమ్ టు దిస్ వీడియో, అదర్వైజ్ యూ వోంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. రైట్, ఐ థింక్ దెర్ ఇస్ అ స్మాల్ మిస్టేక్ హియర్. ఏ ప్లస్ ఉండాలనుకుంటా. జస్ట్ అ మూమెంట్. విల్ మేక్ ఇట్ స్టార్, ఏదైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, బట్ విల్ మేక్ ఇట్ స్టార్. ఓకే, రైట్. ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ రూల్స్. ఓకే, సో ఆ రూల్స్ వీడియో చూసాక ఇది చూడండి. ఓకే, రైట్. వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? ఏ స్టార్ బి స్టార్ సి మైనస్ బ్రాకెట్స్ డి బై ఈ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఎఫ్ and brackets close and everything. Okay, anyway, we'll directly move into this. So I'll write the output here. Okay, ఇక్కడ stack. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏముందండి, ఇట్ ఇస్ ఏ. సో ఏ డైరెక్ట్గా మీరు అవుట్పుట్లో రాసేయచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ స్టార్ విచ్ ఇస్ అన్ ఆపరేటర్. ఆపరేటర్ ఏం చేయాలి? ఏమీ లేదు స్టాక్లో, సో నేను రూల్స్ ప్రిఫరెన్స్ ఏం ఫాలో అవ్వక్కర్లేదు, డైరెక్ట్గా స్టార్ ఎంటర్ చేసేయచ్చు. ఆ తర్వాత ఏముంది? బ్రాకెట్స్ విచ్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్ ఆపరేటర్. సో ఏం చేశాను నేను? ఐ విల్ మార్క్ ఇట్ హియర్. ఓకే, ఆ తర్వాత బి ఉంది. బి ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ స్టార్. చూడండి ఇక్కడ స్టార్ ఉంది, కానీ నేను ఎప్పుడైతే బ్రాకెట్స్ తీసుకున్నానో గుర్తుపెట్టుకోండి, ద స్టాక్ హ్యాస్ న్యూలీ స్టార్టెడ్ అనే లెక్క. ఓకే, ఈ బ్రాకెట్స్ నుంచి అంటిల్ ఇట్ ఎన్కౌంటర్స్ ఎ క్లోజ్డ్ బ్రాకెట్, అంతవరకు ఇట్ ఇస్ అ సపరేట్ డేటా. ఓకే, సో ఇక్కడ ఏమీ లేనట్టే లెక్క. ఓపెన్ స్టాక్ ఉంటే ఏం చేయాలి? ఏదన్నా పుష్ చేసేయాలి. సో బై ద సేమ్ లాజిక్ స్టార్ విల్ బి పుష్డ్ ఇన్ సైడ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఏముంది? సి. సో సి విల్ బి పుష్డ్ హియర్, సారీ అవుట్పుట్లో రాస్తున్నాం డైరెక్ట్గా. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఐ థింక్ మైనస్, రైట్? సో మైనస్ కెన్ బి డైరెక్ట్లీ, చూడండి ఇక్కడ మైనస్ వచ్చేసరికి ఇట్ ఈస్ లోవర్ ప్రియారిటీ, అంటే దిస్ ఇస్ అ పూర్, దిస్ వన్ ఇస్ రిచ్. సో పూర్ కెనాట్ పుష్ ఆన్ రిచ్. సో ఏం చేయాలి? ఫస్ట్ రిచ్ని బయటికి పంపించేద్దాం. బయటికి పంపించేసి వీ విల్ యాక్చువల్లీ పుష్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? విల్ హ్యావ్ మైనస్ ఇన్ సైడ్. ఆల్ రైట్, ఓకే. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ అగైన్, ఇది లెఫ్ట్ పారాన్సిస్ గుర్తుపెట్టుకోండి. సో లెఫ్ట్ పారాన్సిస్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్ అగైన్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ డి. సో డి ఈస్ డైరెక్ట్లీ అన్ ఆపరెంట్ కాబట్టి ఓకే, ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ బ్రేసెస్, వీ హ్యావ్ డివైడెడ్ బై. సో డివైడెడ్ బై ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్, ఎందుకంటే బ్రాకెట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అది మళ్ళీ కొత్త స్టాక్ కింద లెక్క. సో నేను ఈ కింద మైనస్తో దీంతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఐ హ్యావ్ ఈ, హియర్. ఓకే, సో ఆ తర్వాత వీ హ్యావ్ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్. డెఫినెట్లీ ఎక్స్పోనెన్షియల్ ఆపరేటర్ ఇస్ హ్యావింగ్ హైయెస్ట్ ప్రిసిడెన్స్ దాన్ డివైడెడ్ బై. సో ఇక్కడ ఈ కేసులో ఇది పూర్, ఇది రిచ్. సో ఏమవుతుంది ఇప్పుడు? సో దిస్ విల్ బి పుష్డ్ ఆన్, పూర్ రిచ్ విల్ బి పుష్డ్. ఓకే, రైట్. ఆఫ్టర్ దట్ ఏముంది? ఈ తర్వాత వీ హ్యావ్ ఎఫ్. సో ఎఫ్ డైరెక్ట్గా ఆపరెంట్ కాబట్టి వీఆర్ రైటింగ్ ఇట్ హియర్. ఓకే, ఆ తర్వాత ఏమని చూడండి, వీ హ్యావ్ రైట్ పారాన్సిస్. ఎప్పుడైతే రైట్ పారాన్సిస్ మీకు వచ్చిందో, ఎక్కడి నుంచి? ఇక్కడ లెఫ్ట్ పారాన్సిస్ ఉంది, ఇక్కడ రైట్ పారాన్సిస్ ఉంది. ఈ మధ్యలో ఏమేమి ఉన్నాయి? దిస్ టూ ఆపరేటర్స్. ఈ రెండు ఆపరేటర్స్ని కూడా మీరు డైరెక్ట్గా యూ కెన్ పాప్ ఇట్ ఆఫ్. ఫస్ట్ వీ హ్యావ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద స్టాక్ దిస్, ఆన్ టాప్ ఆఫ్ ద స్టాక్ దిస్, అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ దిస్. ఈ రెండు ఇలా వస్తాయి. ఓకే, రైట్. సో ఇది తీసేసాం, బ్రాకెట్స్ ఇవన్నీ కూడా పాప్ ఆఫ్ అయిపోయాయి. రైట్, ఆ తర్వాత వీ హ్యావ్ స్టార్. ఓకే, సో స్టార్ ఎప్పుడైతే ఉందో ఇక్కడ పైన ఏముంది? టాప్ ఆఫ్ ద స్టాక్ ఇస్ మైనస్. సో మైనస్ ఉంది కాబట్టి స్టార్ వచ్చేస్తుంది, ఎందుకంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్ కదా, సో డైరెక్ట్గా వచ్చేస్తుంది.
ఆ తర్వాత we have g operand కాబట్టి డైరెక్ట్ గా you will enter it here. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ రైట్ parenthesis. చూడండి మళ్ళీ రైట్ parenthesis వచ్చింది. రైట్ parenthesis ఎప్పుడైతే వచ్చిందో ఇది రైట్ parenthesis, ఇది లెఫ్ట్ parenthesis. ఈ మధ్యలో ఏమున్నాయి? స్టార్ అండ్ మైనస్. సో ఏమవ్వాలి? స్టార్ యాజ్ వెల్ as మైనస్ హ్యాస్ టు బి కెప్ట్. ఓకే, సో ఇదిలాగా కన్వర్ట్ అయ్యి. ఓకే, రైట్. ఐ థింక్ ఎంతవరకు వచ్చాం? యా, అగైన్ వీ హ్యావ్ స్టార్ హియర్. ఓకే, లోపల ఏముంది? స్టారే ఉంది. సో రెండు ఈక్వల్ ప్రియారిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి? రెండు ఈక్వల్ ప్రియారిటీ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ లోపల ఉన్న స్టార్ని మీరు బయటకు పంపించేయాలి. మీరు బయటికి పంపించారు. ఓకే, ఆఫ్టర్ దట్ యూ విల్ ఇక్కడ మనకు వచ్చిన స్టార్ని లోపల పంపించాలి. ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి, నేను అగైన్ చెప్తాను చూడండి. ఓకే, ఎనీవే మనకి లోపల ఒక స్టార్ ఉంది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ బయట నుంచి ఒక స్టార్ వస్తుంది మనకి. ఓకే, సో ఎప్పుడైతే ఈక్వల్ ప్రియారిటీ వచ్చిందో ఏం చేయాలి మనం? ఓకే, ఈక్వల్ ప్రియారిటీ వస్తే ఫస్ట్ దిస్ స్టార్ విల్ బి పుష్డ్ ఆఫ్. సో ఈ స్టార్ పుష్ చేశాను. ఓకే, అంటే ఇక్కడ స్టార్ లేదు, తీసాను, పాప్ చేస్తాను బయటికి. ఈ స్టార్ ఏదైతే ఉందో ఐ విల్ పుష్ ఇట్ హియర్. ఏ స్టార్ అయినా ఒకటే, బట్ ఎనీవే ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఆఫ్టర్ దట్ ఏముంది? యూ హ్యావ్ ఆపరేటర్ హెచ్. సో హెచ్ విల్ బి హియర్, అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా అయిపోయింది, స్ట్రింగ్ అంతా అయిపోయింది కాబట్టి మిగిలినవన్నీ పాప్ చేయాలి. సో ఐ హ్యావ్ పాప్డ్ ఆఫ్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ వీ హ్యావ్ గాట్. సో ఒక్కసారి ఈ వీడియో ఆ వీడియో చూసాక ఈ వీడియో చూసారు కాబట్టి ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ అండర్స్టాండ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, ప్లీజ్ రివైండ్ ద వీడియో అండ్ యూ అండర్స్టాండ్ ఇట్ అగైన్. ఓకే, సో విల్ టాక్ మోర్, వీల్ టాక్ అబౌట్ ప్రిఫిక్స్. యాక్చువల్లీ ఇందులో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అండ్ ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ కూడా అడిగారు. పోస్ట్ ఫిక్స్ చేసాము. ప్రిఫిక్స్ రూల్స్ మాట్లాడిన తర్వాత అగైన్ వీల్ కమ్ బ్యాక్ టు దిస్ సేమ్ ఎగ్జాంపుల్ అండ్ వీల్ కన్వర్ట్ ఇన్ టు ప్రిఫిక్స్ ఆల్సో. ఓకే, రైట్.